నూరవ సర్గము కుశల ప్రశ్నల రూపములో శ్రీరాముడు భరతునకు రాజనీతి ధర్మములను బోధించుట. నారచీరలను ధరించి జటాధారియై భూమిపై సాగిలబడి నమస్కరించుచు ప్రళయకాలమున సూర్యునివలే దీనావస్థలో నున్న భరతుని శ్రీరాముడు చూచెను. ముఖమున వన్నెదరిగి కృశించియున్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి శ్రీరాముడు అతనిని తన చేతులలోనికి తీసుకొనెను. పిమ్మట రఘురాముడు భరతుని కౌగిలించుకుని శిరస్సును మూర్కొనెను. అనంతరము అతనిని తన యోడిలోనికి చేర్చుకుని సాదరముగా శ్రీరాముడు ఇట్లు కుశల ప్రశ్నలు గావించెను. నాయనా భరత, తండ్రిగారెక్కడ? నీవు అక్కడ ఆయనకు సేవలోనర్చుచు ఉండక ఇట్లు ఈ అరణ్యములకు ఎలవచ్చితివి? అహో, మాతామహుని కేకయ మహారాజు యొక్క గృహమునకు వెళ్లిన పిమ్మట ఎంతో కాలమునకు ఇంత దూరము ఈ అడవికి విచ్చేసిన భరతుని నేడు చూచుచున్నాను. గుర్తుపట్టలేనంతగా ఇతడు మిగుల బక్కచిక్కియున్నాడు. నాయనా భరత, ఈ వనములకు ఎందులకే వచ్చితివి? నాయనా భరత, మహారాజాగారు కుశలమేగదా? ఒకవేళ మన తండ్రి దుఃఖభారముచే పరలోకగతుడు కాలేదుగదా? ఓ సోమ్యుడా, నీవు బాలుడవగుటచే మనకు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్యాక్రాంతము కాలేదుగదా? సత్యసంధుడైన తండ్రిగారికి నిత్యమూ సేవలోనర్చుచున్నావుగదా? ఇంతకును నీవు ఇచటికి ఎందులకు వచ్చితివి? ధర్మనిరతుడై రాజసూయస్వమేధాధిక్రతువులను ఆచరించిన సత్యప్రతిజ్ఞుడగు దశరథ మహారాజు కుశలమేగదా? నాయన బ్రాహ్మణోత్తముడును అన్ని విద్యలలో ఆరితేరిన వాడును ధర్మాత్ముడును బ్రహ్మతేజస్సంపన్నుడును ఇక్ష్వాకు వంశజులకు గురువును అయిన వశిష్ఠ మహర్షి ఎప్పటివలే గౌరవాదరములతో పూజలను అందుకునుచున్నాడా? దుఃఖితయేయున్న కౌసల్యామాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా? సత్సంతానవతి అయిన తల్లి సుమిత్రాదేవి కుశలమేగదా? పూజ్యురాలైన కేకేయీజనని ఆనందించుచున్నదా? మన పురోహితుడు అహంకారమును ఎరుగనివాడు, ఉత్తమ వంశమున జన్మించినవాడు, సమస్త విద్యలను నేర్చినవాడు, ఇతరుల ఎడ దోషదృష్టి లేనివాడు, ఎల్లరకును మార్గదర్శకుడు అట్టి మహానుభావుని నీవు ఆదరించుచున్నావుగదా? హోమ విధులను బాగుగా ఎరిగినవారు, ప్రతిభాశాలురు, రుజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమకార్యములను నిర్వహింపజేయుటకు నీచే నియుక్తులై చేయబడిన హోమములను గూర్చియు చేయవలసిన హోమములను గురించియు ఎప్పటికప్పుడు నీకు తెలియజేయుచున్నారుగదా? నాయన యజ్ఞములయందు ఆహుతులను సమర్పించుట ద్వారా, ఆరాధించుట ద్వారా దేవతలను ఆజ్ఞలను పాటించుటచే, సేవలోనర్చుటచే తల్లిదండ్రులను బహుమతులను ఇచ్చుట ద్వారా భృత్యులను, అభిమతములను అనుసరించి ప్రవర్తించుట ద్వారా గురువులను, ధన సహాయము ద్వారా జ్ఞాతులను, వినయవిధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను, ధనదానాదులతో సంతోషపరచుచు వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావుగదా? భరత, శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడును, వివిధ నీతిశాస్త్రములలో పండితుడును అయిన సుధన్వుడు అను పేరుగల ఆచార్యుని గౌరవించుచున్నావుగదా? నాయన విశ్వాసపాత్రులను, నీతో సమానులైన ధీరులను, రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారును, ప్రలోభములకు లొంగని వారును, ఉత్తమ వంశమున పుట్టినవారును, నీ మనస్సును ఎరిగి ప్రవర్తించువారును అయిన సత్పురుషులను మంత్రులనుగా నియమించితివిగదా? ఓ భరత, సమస్త శాస్త్రములను నేర్చిన వారును, విషయములను గోప్యముగా ఉంచగలవారును అయిన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్యాలోచనలే రాజుల యొక్క విజయమునకు మూలములు సుమ. నాయన నీవు నిద్రకు, ఎమరుపాటునకు వశమగుట లేదుగదా? సకాలములో నిద్ర నుండి మేల్కొనుచున్నావుగదా? వేకువజాముననే కర్తవ్యములను గూర్చి ఆలోచించుచున్నావుగదా? రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనలను గూర్చి నీవు ఒక్కడవు మాత్రమే ఆలోచించుటలేదుగదా? అట్లని పెక్కుమందితో మంత్రాంగమును నెరపవుగదా? నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటిపోవుట లేదుగదా? శత్రురాజులకు చేరుట లేదుగదా? బయటికి పొక్కుట లేదుగదా? నాయన స్వల్పమైన సాధన సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పిదప ఎట్టి విలంబము చేయక వాటిని వెంటనే ప్రారంభించుచున్నావుగదా? భరత, నీవు చేపట్టిన కార్యములలో పూర్తియైనవియు, దాదాపు పూర్తికానున్నవియు మాత్రమే సామంతరాజులకు తెలియచున్నవిగదా? మున్ముందు నిర్వహింపదలచిన కార్యములను గూర్చి వారికి తెలియుటలేదుగదా? నాయన నిశ్చయింపబడిన కార్యములను నీవుగాని, నీ మంత్రులుగాని ప్రకటింపకముందే ఇతరులు చర్చల ద్వారాగాని, ఇతరములైన ఉపాయములచేగాని, ఊహలచేగాని తెలిసికొనుట లేదుగదా? భరత, నీవు పెక్కుమంది మూర్ఖులతో చర్చించుటగాక సమస్త విషయములను ఎరిగిన ఒక్క పండితునితో మాత్రమే మంత్రాంగమును నెరపుచున్నావుగదా? ఏలనన కార్యముల యందు చిక్కులు ఎదురైనప్పుడు ఒక్క పండితుడు మాత్రమే సరియగు సూచనలను ఇచ్చి గొప్ప శ్రేయస్సును కలిగించుటకు తోడ్పడగలడు. ఏ ప్రభువైనను మూర్ఖులకు 1000 మందికి, అంతమాత్రమే గాదు 10,000 మందికి ఆశ్రయమిచ్చినను సమయము వచ్చినప్పుడు వారి వలన ఉనగూడు ప్రయోజనము శూన్యము.
ఎదుటివారి అభిప్రాయములను బాగుగా గుర్తింపగలవాడును, మేధావియు, స్థిరబుద్ధియు, సముచితముగా ఆలోచించుటలో సమర్థుడును అయిన అమాత్యుడు ఒక్కడైనను రాజునకును రాజపుత్రుకును మహాసంపదలను లభింపజేయగలడు. ఉన్నత శ్రేణికి చెందినవారిని గొప్ప గొప్ప కార్యములయందును, మధ్యస్థాయికి చెందినవారిని సామాన్య కార్యములయందును, నిమ్న స్థాయివారిని స్వల్ప కార్యములయందును భృత్యులనుగా నియమించుచున్నావుగదా. ప్రలోభములకు లొంగనివారును, తరతరముల నుండి ఉన్నత పదవులను అలంకరించుచు వచ్చినవారును, త్రికరణ శుద్ధి గలవారును, ఉత్తమోత్తములను అయిన వ్యక్తులను ముఖ్య కార్యములయందు అమాత్యులనుగా నియమించుచున్నావుగదా. ఓ భరత, రాజ్యమునందలి ప్రజలను ఉద్విగ్నపరచు తీవ్రదండనలను విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారుగదా. అక్రమ మార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరింతురు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకుని స్త్రీలు ఎదిరింతురు. అట్లే శిక్షార్హులు కాని వారి నుండి దండోపాయముతో శిక్షాధనమును, జరిమానాను గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరింతురు. నీవు అట్లు చేయుటలేదుగదా. అనగా ఓ భరత, ప్రజలకు అవమానము కలుగునట్లుగా అన్యాయముగా నీవు వారి నుండి సుంకములను గ్రహించుటలేదుగదా. సామదానాది చతురుపాయములలో నేర్పరియయును, కుటిల రాజనీతిలో రాటుదేలినవాడును, విశ్వాసపాత్రులైన భృత్యులను తొలగించుటేందే నిమగ్నుడును, హత్యలకు వెనుకాడని వాడును, రాజ్యాక్రమణకాంక్షగలవాడును అయిన పురుషుని వధింపనిచో రాజు అతని చేతనే నిహతుడగును లేదా రాజ్యభ్రష్టుడగును. రాజసత్కారములతో సంతుష్టుడయుండువాడును, శత్రువులను నిగ్రహింపగల సమర్థుడును, సేనావ్యూహములయందు చతురుడును, విపత్కర పరిస్థితులయందు ధైర్యముగానుండువాడును, పవిత్రముగా నుండెడివాడును, సద్వంశమున జన్మించినవాడును, రాజభక్తిగల వాడును, యుద్ధకార్యకుశలుడును అయిన వానిని సేనాపతిగా నియమించితివిగదా. ఓ భరత, నీ సేనలోని ప్రముఖ యోధులు మిగుల బలశాలురు, రణమొనర్చుటలో సమర్థులు, పరాక్రమవంతులు అయిన వారేనా. వారు బలపరీక్షలలో నెగ్గినవారేనా. వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా. భటులకు ఇచ్చెడి జీతబత్తెముల విషయమున కాలాతిక్రమణము జరిగినచో వారు రాజునెడ కుపితులై ఆయనను తూలనాడుదురు. అది పెక్కు అనర్ధములకు దారితీయును. మంత్రులు మొదలగు ప్రధానాధికారులు అందరును ఉత్తమ వంశములయందు జన్మించినవారేనా. వారు నీ ఎడ భక్తిశ్రద్ధలు గల్గియుందురా. వారు నీకొరకై ప్రాణములనొడ్డుటకైనను సిద్ధపడుదురా. స్వదేశీయులను, ఇతరుల భావములను గ్రహింపగలవారును, కార్యదక్షులను, సమయస్ఫూర్తిగలవారును, రాజసందేశములను యథాతథముగా తెలుపగలవారును, యుక్తాయుక్త విచక్షణ గలవారును అయిన పురుషులనే విదేశములకు దూతలనుగా నియోగించుచున్నావా. పరదేశముల విషయమున 18 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని, రాజకార్యములను నిర్వహించెడి వారిని, స్వదేశ విషయమున 15 మంది తీర్థముల వారిని గుర్తించి వారిలో ప్రతి ముగ్గురిపైనను ఒక్కొక్క గూఢచారిని నియమించి ఆ తీర్థములవారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశితముగా పర్యవేక్షించుచున్నావా. తీర్థములవారు రాజకార్యములను నిర్వహించెడివారు. అష్టాదశ తీర్థములవారు మంత్రి, పురోహిత, యువరాజ, సేనాపతి, దౌవారికాంతర్వంశిక, కారాగారాధికృత, తసంచయకృత్, కార్యనియోజక, ప్రాడ్వివాక, సేనానాయక, నగరాధ్యక్ష, కర్మాంతిక, సభ్య, సభాధ్యక్ష, ధర్మాధ్యక్ష, దండపాల, దుర్గపాల, రాష్ట్రాంతపాల. శ్లోకం చారాన్ విచారయేత్. తీర్థేష్వాత్మనశ్చ పరస్య చ పాషండాదీన్ అవిజ్ఞాతాన్ అన్యో న్యమితరేరపి. మంత్రిణం యువరాజంచ హిత్వా స్వేషు పురోహితం. పరదేశములయందలి 18 మంది తీర్థములవారు. 1 మంత్రి, 2 పురోహితుడు, 3 యువరాజు, 4 సేనాపతి, 5 ద్వారపాలకుడు, 6 అంతపురాధ్యక్షుడు, 7 కారాగారాధ్యక్షుడు, 8 కోశాధ్యక్షుడు, ధనాగారాధిపతి, 9 రాజాజ్ఞలను ఉద్యోగులకు అందించువాడు, 10 ప్రాడ్వివాకులు, వాదప్రతివాద విషయములను ప్రశ్నించువారు, 11 సేనానాయకుడు, సైనికులకు జీతబత్తెములు, అవసరమగు వస్తువులు మొదలగు వానిని పంచెడివాడు, 12 నగరాధ్యక్షుడు, రాత్రింబవళ్ళు నగరద్వారములు, ప్రాకారములు మొదలగు వాటి రక్షణకై ఏర్పాట్లు చేయువాడు, 13 కర్మాంతికుడు, సైనికులకు తప్ప మిగిలిన ఉద్యోగులకు వేతనములను పంచి ఇచ్చెడివాడు, 14 సభ్యుడు, సభాధ్యక్షుడు, రాజసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూచుచుండెడివాడు, 15 ధర్మాధ్యక్షుడు, స్థిరచరాస్తుల వివాదములను చట్టబద్ధముగా పరిష్కరించుచుండువాడు, 16 దండపాలుడు, దొంగతనము మున్నగునేరములు చేసిన వారికి రాజాజ్ఞ ప్రకారము శిక్షలను నడిపించుచుండువాడు, 17 దుర్గపాలుడు, గిరి, జల, వన ఆది దుర్గముల రక్షణకై తగిన వ్యవస్థను నడుపుచుండెడివాడు,
18 రాష్ట్ర సీమాపాలుడు దేశము యొక్క సరిహద్దులను అన్ని దిక్కుల నుండి కాపాడుచుండువాడు. స్వదేశమున మంత్రులు పురోహితులు యువరాజు తప్ప తక్కిన 15 మంది తీర్థములవారిపై గూఢచారులను నియమింపవలేను. శత్రుసంహారకుడవైన ఓ భారత, దేశము నుండి వెడలగొట్టబడిన శత్రువులు తిరిగి యుద్ధమునకు వచ్చినచో నీవు వారిని బలహీనులనుగా తలచి ఉపేక్షించుటలేదుగదా. నాయనా, నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయటలేదుగదా. ఏలనన వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరము చేయుటలో కడుసమర్థులు. వాస్తవముగా వారు అజ్ఞానులేనను తమను తాము గొప్ప పండితులుగా భావింతురు. వేదముల, ధర్మశాస్త్రముల, పురాణితిహాసముల విషయములయందు వారి బుద్ధి పెడమార్గము పట్టుచుండును. ప్రత్యక్ష ప్రమాణములనే ఆశ్రయించి వారు ప్రయోజనము లేనట్టి శుష్కవాదములను జేయుచుందురు. భరతకుమారా, మన పూర్వులు అసహాయసూరులు. వారికి నెలవగుటచే మన అయోధ్యానగరము శత్రుదుర్భేద్యమైనది, సార్థక నామధేయము గలది. నలువైపులేందునుగల దాని ద్వారములు మిక్కిలి దృఢమైనవి. అది రథాస్వగజబలములతో సర్వదా నిండియుండును. ఆపురమునందు వేలుసంఖ్యలో గల బ్రాహ్మణులను, క్షత్రియులును, వైశ్యులును నిరంతరము తమ తమ ధర్మకర్మలయందు నిరతులేయుందురు. వారు జితేంద్రియులు, వారి కార్యోత్సాహములు నిరుపమానములు. కనుక వారు ఎల్లరునూ పూజ్యులు. అందలి వివిధాకారములుగల రాజభవనములు, మందిరములు ఆ నగరశోభను ఇనుమడింపజేయుచుండును. అది ఎల్లప్పుడునూ అసంఖ్యాకులైన విద్వాంసులతో కలకలలాడుచుండును. అది సమస్త సంపదలకును నెలవైనది. అందలి ప్రజల సుఖ సంతోషములకు అవధియుండదు. అట్టి అయోధ్యానగరమును నీవు చక్కగా పరిరక్షించుచున్నావుగదా. నాయన భరత, మన కోసలదేశము అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించిన పవిత్ర ప్రదేశములుగలది. తరతరాల ప్రజలకు ఆయురారోగ్య భాగ్యములను కొల్లలుగా పంచి ఇచ్చుచున్న దివ్యభూమి అది. ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందజేయు దేవాలయములు అందుకో కొల్లలు. బాటసారుల దాహములను దీర్చుచు వారికి హాయిని గుచ్చెడి చలివేంద్రములు అందు అసంఖ్యాకములు. అందలి తటాకములు ప్రజల స్నానపానాది అవసరములను దీర్చుచు కనువిందుగా వించుచుండును. స్త్రీపురుషులెల్లరునూ సుఖసంతోషములతో హాయిగా నుందురు. ధర్మనిర్ణయ సభలతోడను సమాజమునకు సంబంధించిన ఉత్సవములతోడను అది విలసిల్లుచుండును. పంటభూములతోడను పశుసంపదతోడను వర్ధిల్లుచుండునది. ఎట్టి హింసాకృత్యములకును అచట తావు ఉండదు. అందలి ప్రజలు మద్యమాంసములను ఏమాత్రమును ముట్టరు. వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీజల సౌకర్యములతో సస్యశ్యామలమై అది రమణీయముగా ఒప్పుచుండును. పెద్ద పులులు మొదలగు క్రూరజంతువుల బాధలు లేనట్టిది. అగ్నిభయము, చోరభయము మొదలగు బాధలకు అందు చోటులేదు. అది వివిధ ఖనిజ సంపదలకు కాణాచి. అందు పాపకృత్యములను చేసెడివారు మచ్చునకైనను కానరారు. అది మన పూర్వుల రక్షణలో సురక్షితముగానున్నది. అట్టి కోసలదేశమునందలి ప్రజలు ధనధాన్య సంపదలతో తులతూగుచూ సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారుగదా. వ్యవసాయము, పశుపాలనము, వాణిజ్యము మొదలగు వృత్తులతో జీవించు వైశ్యులు నీకు ప్రీతిపాత్రులయ్యున్నారా. ఏలనన క్రయవిక్రయాది వ్యాపారముల వృద్ధి వలననేగదా దేశము సుఖశాంతులతో వర్ధిల్లునది. ఆ వైశ్యులకు ఇష్టములను గూర్చుచు ఎదురైన ఆపదలను నివారించుచు వారినందరినీ బాగుగా రక్షించుచున్నావుగదా. ఏలనన దేశ ప్రజలను అందరినీ చక్కగా రక్షించుట రాజధర్మము సుమా. ఓ భరత, నీ అంతఃపుర స్త్రీలు సంతోషముతో నుండునట్లు విచారించుచు వారి రక్షణ భారమును పూర్తిగా వహించుచున్నావుగదా. వారిని పూర్తిగా విశ్వసించుటలేదుగదా. రహస్య విషయములను వారికి తెలుపుటలేదుగదా. ఏనుగులవనమును చక్కగా రక్షించుచున్నావా. లేనిచో వాటిని అపహరించుకునిపోవుదురు. అసంఖ్యాకములైన పాడియావులను పోషించుచున్నావా. ఆడేనుగులను, మగేనుగులను, అశ్వములను పోషించుచు వాటి సంఖ్యను పెంచుచున్నావుగదా. ఓ రాజకుమారా, నీవు ప్రతిదినము ప్రాతఃకాలముననే లేచి చక్కగా అలంకరించుకొని రాజమార్గమునందు పోరులకు దర్శనమిచ్చుచున్నావుగదా. నీ రాజ్యములోని ఉద్యోగులందరూ జంకుగొంకులు లేక నిన్ను పూర్తిగా సమీపించుటలేదుగదా. లేక వారెల్లరనూ మిగుల భయపడుచు నీకు దూరముగా ఉండుటలేదుగదా. ఉద్యోగుల విషయమున మధ్యమార్గమును అవలంబించుటయే శ్రేయస్కరము.
అనగా వారికి పూర్తిగా చనవు ఇచ్చుటగాని వారిని బొత్తిగా దూరమున ఉంచుటగాని తగదు. నాయనా, నీదుర్గములన్నీను ధనధాన్యములతోడను అస్త్రశస్త్రములతోడను జలములతోడను యంత్రములతోడను శిల్పులతోడను యంత్రచోదకులతోడను ధనుర్ధారులైన యోధులతోడను ఒప్పుచున్నవిగదా. ఓ భరతా, నీరాజ్యాదాయము పుష్కలముగానున్నదా? ధన కోశ వ్యయము ఆదాయమునకు లోబడి పరిమితముగానున్నదా? ధనమును అపాత్రులకే వినియోగించుటలేదుగదా. నట నర్తక గాయకులు మొదలగువారికే విచ్చలవిడిగా వ్యయమగుటలేదుగదా. నీకోశాగారమునందలి ధనము దైవకార్యములకును మాతాపితృ సేవలకును బ్రాహ్మణోత్తములకును అభ్యాగతులకును భోజన సమయమునకు వచ్చిన అతిథులకును యోధులకును మిత్రులకును వినియోగపడుచున్నదా. సజ్జనులు ఉత్తమ స్వభావము గలవారు త్రికరణశుద్ధగలవారు దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణులచేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుటలేదుగదా. ఓ రాజకుమారా, దొంగతనము చేసమయమున చూడబడినవాడును చౌర్యము చేసి పట్టుబడినవాడును అధికారులు ప్రశ్నించినప్పుడు దొరకిపోయినవాడును దొంగిలించిన ధనముతో చిక్కినవాడును ఇట్టి పెక్కు కారణములచే నేరములు రుజువైనను అట్టి చోరుని ధనలోభముచే విడిచిపెట్టుటలేదుగదా. ఓ భారతా, ధనికుని విషయమునగాని నిర్ధనుని విషయమునగాని ఏదైననొక వివాదము ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీమంత్రులు ధనలోభముచేగాని పక్షపాత బుద్ధిచేగాని వ్యవహరించుట లేదుగదా. ఓ భరతకుమారా, నిర్దోషులు అసత్యములైన నేరారోపణములకు గురియైనప్పుడు రాజు వాస్తవములను తెలుసుకొనక తనకు తిరుగులేదుగదాయని ఆ నిరపరాధులను ఇష్టము వచ్చినట్లు శిక్షింపరాదు. అట్లు శిక్షించినచో ఆ నిర్దోషులు అవమానభారముచే కన్నీరు కార్తురు. ఆ దుఃఖార్తుల కన్నీరు ఆ రాజు యొక్క పుత్రులను పశుసంపదలను సమస్తమును నశింపజేయును. నాయనా, భరతా, వృద్ధులను బాలురును విద్యావంతులను నిన్ను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహూకరించుచు మిత్రభావముతోడను ఊరటగూర్చెడి మృదుమధుర వచనములతోడను వారిని మంచి చేసుకొనుచున్నావా. భరతా, గురువులకును వృద్ధులకును తాపసులకును దేవతలకును అతిథులకును దేవమందిరములలో గల మహావృక్షములకును అన్ని విధములుగా కృతార్థులైన బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించుచున్నావా. నాయన, ధర్మాచరణమునకు అనువగు పూర్వాణ సమయమున అర్ధార్జనకు పూనుకుని ధర్మలోపము కావించుటలేదుగదా. అర్ధార్జనకు అనుకూలమైన అపరాహల సమయమున ధర్మకార్యములలో మునిగి అర్ధార్జనకు భంగము కలిగించుటలేదుగదా. సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికినీ హాని కలిగించుటలేదుగదా. నీవు ఆర్జించిన సంపదను ద్రవ్యమును ఇతరులకు ఉపయోగపడునట్లు చేయుట ధర్మము. ఈ ధర్మాచరణము వలన మోక్షముగూడ లభించును. అట్లుగాక ఆ అర్ధమును స్వసుఖలాభములకే వినియోగించుకునుట అధర్మము. దానివలన అధోగతి ప్రాప్తించును. ధర్మకార్యముల నెపముతో కామ్యకర్మములను చేయుటగాని ఆ సంపదలను వ్యసనములకై వృధా చేయుటగాని మిగుల దోషము. కనుక నీవు ధర్మార్థకార్యములను స్వార్థబుద్ధితోగాక పరోపకారదృష్టితో ఆచరించుచున్నావుగదా. విజేతలలో శ్రేష్ఠుడా, కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా, ఓవరదా, ధర్మాచరణమునకును అర్ధార్జనమునకును కామానుభవములకును సముచిత సమయములను విభజించుకుని తగిన సమయములలో ధర్మార్థకామములను నడపుచున్నావుగదా. ఓ మహాప్రాజ్ఞ, సమస్త శాస్త్రములను వాటి విశేషములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు పౌరులతోడను జానపదులతోడను గూడి నీ శ్రేయోలాభములనే అభిలషించుచున్నారుగదా. ఓ భరతా, నాస్తికత్వము, అబద్ధములాడుట, క్రోధము, ఏమరుపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపన చేయుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమయుండుట, రాజకార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయములేడ అవగాహన లేనివారితో సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభింపకయుండుట, రహస్య విషయములను దాచలేకపోవుట, మంగళకరములైన ఆచారములను పాటింపకుండుట, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయమున దండెత్తుట అను ఈ 14 పనులను రాజు చేయరాదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావుగదా. మహాప్రాజ్ఞ భరతా, 1 దశవర్గము. శ్లోకం మూగయాక్షో దివాస్వపః పరివాదః స్త్రియోమదః తౌర్యత్రికం వృథాట్యాచ కామజోదసకో గుణః మనుస్మృతి. వేట, జూదము,
పగటి పూట నిద్రించుట, ఇతరులను నిందించుట, స్త్రీ వ్యామోహము, మద్యపానము, నృత్య, గీత, వాద్యములయందు అమితాసక్తి, వ్యర్థముగా తిరుగుట అను ఈ పదింటికిని దశవర్గము అని పేరు. ఈ పదింటిని త్యజింపవలెను. 2. పంచవర్గము. పంచవర్గము, పంచదుర్గములు. శ్లోకం ఔదకం పార్వతం వార్క్షం ఐరిణం ధాన్వనం తథా శస్తం ప్రశస్తమతిభ్యః దుర్గం దుర్గోపచింతకేహ. మనుస్మృతి. జలదుర్గము, పర్వతదుర్గము, వృక్షదుర్గము, ఐరిణదుర్గము, చౌటిపర్రలతో గూడిన దుర్గము, ధాన్వదుర్గము, ఎడారి దుర్గము, ప్రకృతి సిద్ధములైన ఈ 5 దుర్గములను రాజు సమయోచితముగా ఉపయోగించుకొనుచు ఆత్మరక్షణ చేసుకొనుచుండవలెను. 3. చతుర్వర్గము. చతుర్వర్గము, చతుర్విధమిత్రులు. శ్లోకం సామ, దానంచ, భేదశ్చ దండశ్చేతి చతుర్విధం. సామ, దాన, భేద, దండోపాయములు మరియు. శ్లోకం ఔరసం తంతు సంబంధం తథా వంశక్రమాగతం. రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధం. ఇతి చతుర్విధమిత్రాణి కామందకః. రక్త సంబంధముతో ఏర్పడినవారు, వివాహాది సంబంధముతో కలిసినవారు, వంశక్రమాగతముగా ఉండెడివారు, ఆపదల, వ్యసనముల నుండి రక్షించినవారు ఈ 4 విధములవారును చతుర్విధమిత్రులు. 4. సప్రవర్గము. సప్తవర్గము, సప్తాంగములు. శ్లోకం స్వామ్యమాత్యాశ్చ రాష్ట్రంచ దుర్గం కోశో బలం సుహృత్. పరస్పరోపకారీణం రాజ్యం సప్తాంగముచ్యతే. రాజు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, కోటలు, ధనాగారము, చతుర్విధ సేనలు, మిత్రులు అను ఈ 7 సప్తవర్గము అని వ్యవహరింతురు. రాజ్యమునకు ఇవి సప్తాంగములు పరస్పరోపకారకములు. 5. అష్టవర్గము. అష్టవర్గము. శ్లోకం పైశూన్యం సాహసం ద్రోహం ఈర్ష్యాసూయార్తదూషణం. వాగ్దండయోశ్చ పారుష్యం క్రోధజోపి గుణోష్టకః. చాడీలు చెప్పుట, తొందరపాటు, ద్రోహచింతన, ఓర్వలేనితనము, మంచి గుణములను సైతము దోషములుగా చిత్రించుట, కఠినముగా మాట్లాడుట, నిష్కారణముగా శిక్షించుట, చిన్న తప్పునకు పెద్దగా శిక్షించుట, ఈ 8 అష్టవర్గము అని ఎందురు. ఇవి క్రోధము వలన కలుగును. వీటిని త్యజింపవలెను. 6. త్రివర్గము. త్రివర్గము. ధర్మార్థ కామములను త్రివర్గము అని వ్యవహరింతురు. ఈ పురుషార్థములను సాధింపవలెను. లేదా ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి ఈ 3 తెలిసి ఉండవలెను. శ్లోకం క్షేహస్థానం చ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదిన. శత్రువుల యొక్క ఉనికి, వృద్ధి, క్షయము వీటిని గమనించుచుండవలెను. లేదా శ్లోకం వస్తువసకేషు సముద్యమశ్చ సఖ్యేషు మోహాద సముద్యమశ్చ సఖ్యేపకాలేషు సముద్యమశ్చ త్రిధైవ కార్యం వ్యసనం వదంతి ఇతి కామందకః. అసాధ్యమైన కార్యములకు పూనుకొనుట, సాధ్యమైన కార్యముల విషయమున అవి తమకు అసాధ్యములని భ్రమపడి వాటికి ప్రయత్నింపకుండుట, సాధ్యములైన కార్యములకు అకాలములయందు యత్నించుట అనుమూడును త్రివిధ కార్యవ్యసనములు. వీటిని పరిత్యజింపవలెను. 7. 3 విద్యలు. తిస్రో విద్యాః బుద్ధి ద్వారా ఇంద్రియములను జయించుట. 3 విద్యలు త్రయీ, వార్త, దండనీతులు. ఋగ్యజుస్సామవేదములకు త్రయీ అని వ్యవహార ప్రసిద్ధి. కృషి గోరక్షాదులు వార్తలో అంతర్భాగములు. దండనీతి అనగా నీతిశాస్త్రము. ఆరుగుణములు షాడ్గుణ్యము. ఆరుగుణములు షాడ్గుణ్యము సంధి, విగ్రహ, యానాసనద్వైధిభావ సమాశ్రయాః ఇతి షాడ్గుణ్యం. శత్రువుతో ఒడంబడిక చేసుకొనుటయే సంధి, రిపువిరోధము విగ్రహము, శత్రువుపై దండెత్తి వెళ్ళుట యానము, అనుకూల కాలమునకై ఎదురుచుచుట ఆసనము, బలహీనులు బలవంతులు అయిన 2 శత్రువులతో మాటలతో మంచిగా ఉండుట ద్వైధిభావము, బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము అనునవియే ఆరుగుణములు. 9. దైవీ మానుష బాధలు. దైవమానుష బాధలు. దైవిక బాధలు, మానుష బాధలు 5 విధములు. శ్లోకం హుతాసనో జలం వ్యాధిన్ః దుర్భిక్షం మరణం తథా ఇతి పంచవిధం దైవం మానుషం వ్యసనం పరం. ఆయుక్తకేభ్యశ్చోరేభ్య పరేభ్యో రాజవల్లభాత్ పృథివీపతిలోభాచ్చ వ్యసనం పంచధా భవేత్. కామందకీయే. అగ్నిబాధ, వరదలు, వ్యాధులు, కరవు కాటకములు,
మరణము అను 5 దైవిక బాధలు. అధికారులు, దొంగలు, శత్రువులు, రాజునకు సన్నిహితులు, దురాశాపరుడైన రాజు, ఈ 5 విధముల వారివలన వచ్చెడి బాధలు మానుష బాధలు. 10. రాజు ఆచరింపవలసిన కృత్యములు. రాజులు ఆచరించవలసిన కృత్యము. శ్లోకం అలబ్ధవేతనోలుబ్ధో మానీచాప్యవమానిత కృదశ్చకోపితో కస్మాత్ తథాభీతశ్చ భీషిత యథాభిలషితైః కామేః భింద్యాదేతాంశ్చతుర్విధాన్ కామందకీయే. శత్రుపక్షమునందలి వేతనములు దొరకని లుబ్ధులను, అవమానింపబడిన అభిమానవంతులను, అకారణముగా యజమాని కోపమునకు గురియైన వారిని, బెదరింపబడిన ధీరులను, ఈ 4 విధముల వారిని, వారి అభిమతములను దీర్చుచూ తన వైపు మరల్చుకునుట రాజకృత్యము. 11. వింశతి వర్గము. వింశతి వర్గము. శ్లోకం బాలో వృద్ధో దీర్ఘరోగీ తథాజ్ఞాతి బహిష్కృతః. భీర్కో భీర్జనకో లుబ్ధాలుబ్జనస్తథా. విరక్త ప్రకృతిశ్చైవ విశేష్వతి శక్తిమాన్. అనేక చిత్తమంత్రశ్చ దేవబ్రాహ్మణ నిందకః. దైవోపహతకశ్చైవ దైవచింతక ఏవ చ. దుర్భిక్ష వ్యసనోపేతః బలవ్యసన సంకులః. అదేశస్థో బహురిపు యుక్తో కాలేనేశ్చ సహ. సత్యధర్మవ్యపేతశ్చ వింశతః పురుషా అమి. ఏతై సంధిన్ న కుర్వీత విగృహ్లీయాత్తు కేవలం. కామందకీయే. బాలుడు, వృద్ధుడు, దీర్ఘరోగి, బంధువులచే బహిష్కరింపబడినవాడు, పిరికివాడు, పిరికివారైన జనులు గలవాడు, లోభి, దురాశాపరులకు ఆశ్రయమిచ్చెడివాడు, మంత్రి, సేనాపతి మొదలగువారిని సంతృప్తి పరచనివాడు, విషయాసక్తుడు, చంచల చిత్తుల యొక్క సూచనలను గ్రహించువాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు, దైవానుగ్రహమునకు దూరమైనవాడు, అదృష్టమును నమ్ముకుని పురుష ప్రయత్నము చేయనివాడు, దుర్భిక్ష పీడితుడు, చిక్కుల పాలైన సేన గలవాడు, స్వదేశమును వీడినవాడు, పెక్కుమంది శత్రువులు గలవాడు, కాలము అనుకూలింపనివాడు, సత్యధర్మములను పాటింపనివాడును, ఈ 20 విధముల వారితో రాజు సంధి చేసుకొనరాదు. 12. ప్రకృతి మండలము. ప్రకృతి మండలము, ద్వాదశ మండలము. శ్లోకం అమాత్య రాష్ట్ర దుర్గాణి కోసోదండశ్చ పంచమః. ఏతాః ప్రకృతయః తజ్ఞైర్విజగిషోర్దాహృతా. అమాత్యులు, రాష్ట్రము, దుర్గములు, కోసము, దండమును ఈ 5 ప్రకృతులు. తన రాజ్యమును విస్తరింపజేయవలేననిడి కోరికగల రాజు విజిగీషువు. అతడును అతని చుట్టూను 11 రాజులను కలిసి మండలము అని వ్యవహరింపబడుదురు. మధ్య విజిగీషువు, అతనికి ముందు భాగమున శత్రువు, మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు అను 5 వెనుక భాగమున పాష్ణగ్రాహుడు, దాడి చేయబోవుచున్న రాజునకు వెనుక వైపున కాచుకొనియున్న శత్రువు, ఆక్రందుడు, పాష్ణగ్రాహాసారుడు, ఆక్రందాసారుడు అను 4 పార్శ్వమునందు మధ్యస్థుడు, వారికి వెలుపలనున్నవాడు ఉదాసీనుడు, ఈ 12 మందిని ద్వాదశ మండలమునియందురు. 13. యాత్ర, దండయాత్రలు. యాత్ర, శత్రువుపై దండయాత్రలు. 14. దండవిధానము, వ్యూహరచనలు. దండవిధానము, వ్యూహరచనలు, సప్తవ్యూహములు వీనిని సప్తవర్గముని వ్యవహరింతురు. శ్లోకం సేన సూచీచ వజ్రశ్చ శకటోమకరస్తథా. దండాఖ్యః పద్మనామ చ వ్యూహా సప్త ప్రధానతః. గరుడవ్యూహము, సూచీవ్యూహము, వజ్రవ్యూహము, శకటవ్యూహము, మకరవ్యూహము, దండవ్యూహము, పద్మవ్యూహము అని వ్యూహములు 7 విధములు. 15. సంధి విగ్రహములు. సంధి విగ్రహములు, ఇవి శత్రువుతో నడుచుకొనదగిన విషయములను దెల్పును అను 2 కారణములు. వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుచున్నావా? వీటిలోని దోషవర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా? ఓ భారతా! రాజనీతిశాస్త్రమును అనుసరించి 4 లేక 3 మంత్రులతో విడివిడిగాగాని లేక అందరితో కలిసిగాని రహస్య సమాలోచనలను చేయుచున్నావా? నాయనా! వేదోక్త ధర్మములను ఆచరించుచు నీవు కృతకృతుడవు అగుచున్నావా? నీ అగ్నిహోత్రాదనుష్ఠానముల నేను సఫలీకృతములగుచున్నవా? నీ భార్య అనుకూలవతియే నిన్ను సేవించుచు సంతానవతియేనదా? నీ శాస్త్రజ్ఞానము నీలో వినయాది సద్గుణములను పెంపొందించుచున్నదా? అగ్నిహోత్రఫలావేద దత్తభుక్తఫలం ధనం రతిపుత్రఫలాదారా శీలవృత్తఫలం శృతం మహాభారతే. వేదములను నేర్చినందులకు అగ్నికార్యములను ఆచరించుచు సత్ఫలితములను పొందుటయే ఫలము. ధనసంపద లభించినందులకు వాటిని అనుభవించుట, పాత్రులైన వారికి దానము చేయుటయే ఫలములు.
పెండ్లి అయినందులకు భార్య వలన సుఖములను అనుభవించుచు సంతానమును పొందుటయే ఫలము, శాస్త్రజ్ఞానము సంపాదించినందులకు ఫలము చక్కని శీలమును కలిగియుండుట, సన్మార్గమునందు ప్రవర్తించుట. ఓ భరత, నేను చేసిన బోధలు ధర్మములను ఆచరించుటకును, ధర్మమార్గమున సంపదలను ఆర్జించుటకును, ధర్మార్థములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకును ఉపయోగపడును. ఆ విధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగును, నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. నాయన, మన తండ్రియు తాత ముత్తాతలను ఆచరించిన ధర్మమును పాటించుచు నీవు రాజ్యపాలనమును ఉనర్చుచున్నావా? అదియే సత్పురుషులు అనుసరింపవలసిన మార్గము, అది సర్వశుభంకరము. భరత, రుచికరములైన భోజన పదార్థములను, సంపదలను నీవు ఒక్కడవు మాత్రమే అనుభవించుటలేదుగదా. వాటిని కోర్కొనెడి బంధుమిత్రులకును నీవు పంచి ఇచ్చుచున్నావుగదా. రాజనీతి ధర్మజ్ఞుడైన మహారాజు ఆత్మజ్ఞానియే న్యాయదండమును చేబూని, న్యాయమార్గమును అనుసరించి, ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వరాజులకు వలె సమస్త భూమండలము అతనికి వశమగును. తత్ఫలితముగా అతడు తనువును వీడిన పిమ్మట స్వర్గమునకు చేరును. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 100వ సర్గము సమాప్తము.